లక్ష్మి గారు, మీకు తెలుసు శేఖర్ భాష బిగ్ బాస్ లో ఉన్నాడు. స్ట్రాటజీ కింద ఆడాలి, ఒరిజినాలిటీ బయటికి రాకూడదు. యాక్చువల్లీ లావణ్య మొదటి నుంచి శేఖర్ భాష మీద రాజ్ తరుణ్ నుంచి డబ్బులు తీసుకుని నా మీద డ్రగ్స్ ఎలిగేషన్ చేయడానికి వచ్చాడు, నా కేసుని డైవర్ట్ చేయడానికి అని. ఎదుటి వాళ్ళని ఎక్కడ కొట్టాలనేది బాగా తెలుసు ఆమెకి. కానీ ఆమె లైఫ్ లో అదే ఆమెకి బ్యాడ్ అవుతుంది. లక్ష్మి గారు, మీకు తెలుసు శేఖర్ భాష బిగ్ బాస్ లో ఉన్నాడు, ఏమనిపిస్తుంది? తన మెంటాలిటీ కూడా మీకు బాగా తెలుసు. మీరు రీసెంట్ గా కూడా మన స్టూడియోకి లైవ్ కి వచ్చినప్పుడు అంతమందిలో శేఖర్ భాష మెంటాలిటీ తెలుసు. శేఖర్ భాష కంటే తెలివైన వాళ్ళు, శేఖర్ భాష కంటే మంచిగా అంటే ఎంత ఇది ఉన్న వాళ్ళు, అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఇది అవ్వాలని ఉండేవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా నాకు శేఖర్ భాష తెలుసు కాబట్టి ఆ విషయం గెలవాలని చెప్పేసి. కానీ శేఖర్ భాష కొంచెం తొందరగా రియాక్ట్ అవుతాడు. మన విషయాల్లో కూడా చూసాం కదా. ఇప్పుడు ఏదో కూల్ గా ఉన్నాడు, కానీ అక్కడ ఏంటంటే గేమ్ అనేది గేమ్ లాగా చాలా స్ట్రాటజీగా ఆడాలి. కాబట్టి మేబీ శేఖర్ భాష మన ఒరిజినాలిటీ మొత్తం కనిపిస్తుంది ఆ గేమ్ లో. అదే అంటున్నా, స్ట్రాటజీ కింద ఆడాలి, ఒరిజినాలిటీ బయటికి రాకూడదు. యాక్చువల్లీ గేమ్ లాగా ఆడాలి. చాలా ట్రై చేస్తూ ఉంటారు పడకుండా కానీ వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే తొందరగా ఒకటి రియాక్ట్ అయిపోతారు. ఏదైనా పర్సనల్ విషయాలు వచ్చినప్పుడు లైట్ తీసుకునే వాళ్ళే గెలుస్తారు. అందులో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్స్ కి వచ్చేసారు శేఖర్ భాష. అదే అంటున్నా. అందుకే శేఖర్ భాష ఏంటంటే బేసిక్ గా అబ్బాయి కొంచెం సెన్సిటివ్ మైండే. కానీ ఈ లావణ్య కేసులో కూడా అబ్బాయి ఎలా రియాక్ట్ అయిపోయే వాళ్ళు చూసాం కదా. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆమె ఇది అన్నంత మాత్రాన ఆమె అసలు బ్యాలెన్స్డ్ థింకింగ్ కానీ కాదు, బ్యాలెన్స్డ్ గా మాట్లాడదు. ఎవరో క్యారెక్టర్ నువ్వు చెడ్డోడు అన్నంత చెడ్డోడు మేము అయిపోయాము. వాట్ అయ్యామనేది వాట్ వీ అనేది మనకు తెలుసు. కానీ వాళ్ళు ఎవరో మన ఎనిమీస్ ఎప్పుడు కూడా మనకి యాంటీగానే మాట్లాడతారు. లావణ్య మొదటి నుంచి శేఖర్ భాష మీద 2 ఎలిగేషన్స్ చేసింది. ఒకటి, రాజ్ తరుణ్ నుంచి డబ్బులు తీసుకుని నా మీద డ్రగ్స్ ఎలిగేషన్ చేయడానికి వచ్చాడు, నా కేసుని డైవర్ట్ చేయడానికి అని. రెండోది, ఇలా ట్రెండింగ్ లోకి వచ్చి బిగ్ బాస్ కి వెళ్ళడానికే తను వచ్చాడు అని ఆమె మొదటి నుంచి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది, వేరు ఛానల్స్ లో. ఆమె ఆరోపణలు చేసినట్టుగానే బిగ్ బాస్ లోకి వెళ్ళడం అనేది కూడా జరిగింది. తను శేఖర్ భాష నిజంగా చెప్పాలంటే లావణ్య చాలా తెలివైన అమ్మాయి. అంటే తనకుండే ఆ వర్క్ కి సంబంధించింది ఆ ప్లాన్స్ అవి ఇంప్లిమెంట్ చేయడము, ఎదుటి వాళ్ళని అంటే ఇలాగా డల్ చేసేయడము, ఎదుటి వాళ్ళని ఎక్కడ కొట్టాలనేది బాగా తెలుసు ఆమెకి. కానీ ఆమె లైఫ్ లో అదే ఆమెకి బ్యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎదుటి మనిషి ఫల్స్ ఈజీగా పట్టేస్తుంది లావణ్య, తెలివైన అమ్మాయి చాలా. కానీ తెలివితేటలు అనేది ఎక్కడ ఉపయోగిస్తుంది? ఒక మంచి నీరుని ఉపయోగిస్తే మంచి అవుతుంది, బురద నీరుని ఉపయోగిస్తే బురద అవుతుంది. ఇప్పుడు బురద వైపు బురదని ఇది చేస్తుంది ఆమె. సో ఆమె తెలివితేటలో ఆమె ప్లాన్ ఆఫ్ ఇది, ఆమె చేసే స్కెచ్, దాని ఇంప్లిమెంటేషన్, ఎదుటి వాళ్ళని జీరో చేసేయడము, అంటే ఎదుటి నువ్వు వేస్ట్ అనడము, ఎక్కడ కొడితే ఎదుటి మనిషి డల్ అయిపోతారు, ఎక్కడ కొడితే ఎదుటి మనిషి వీక్ అయిపోతాడు అనేది ఆమెకు బాగా తెలిసిన విషయం. శేఖర్ భాష అంటే మేబీ శేఖర్ భాష ట్రై చేస్తూ ఉండొచ్చు. అది ఎక్కడో ఇప్పుడు 15 ఏళ్ల క్రితము దీపారెడ్డి హిస్టరీ పట్టుకున్నది, శేఖర్ భాష వైఫ్ గురించి తెలుసుకున్నది. అలాగే ఇప్పుడు మాల్వి మల్హోత్ర, రాజ్ తరుణ్ ఆ రూమ్ లో వాళ్ళ ఇంటి అడ్రస్ పట్టుకుని వెళ్ళడం, ఇవన్నీ అంటే ఆమె తెలివితేటలో ఆమె ఇది ఇన్వెస్టిగేషన్, ఒక ఎలా దాని ఏమంటామో డిటెక్టివ్ మైండ్ కూడా కాదు. డిటెక్టివ్ మైండ్ అంటే ఆమె సేఫ్ లో ఉండి డిటెక్టివ్ గా పని చేయాలి. పైగా ఇక్కడ తను కూడా ఇక్కడ ఏమైతుందంటే ఫైనల్ లో ఆమె విక్టిమ్ అండి. ఆమె విక్టిమ్. మాల్వి మల్హోత్రకి ఏం కాదు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టు అంటే ఎనీవన్ ఎల్స్. అంటే నేను ఎవరిని సపోర్ట్ లా ఇటువైపు ఉంటే అటు సపోర్ట్ చేస్తాను నేను. అంటే నేను ఇక్కడ ఒకటే మాట్లాడతాను, రాజ్ తరుణ్ అనే ఆ పర్సన్, ఆ వ్యక్తి ఒక హ్యూమన్ బీయింగ్. తన మీద తనకి తప్పిస్తే ఎవరికి రైట్ లేదు. 18 ఏళ్ళు తర్వాత మన పిల్లలే మనకి లేదు, వైఫ్ ఉండదు, సొసైటీ ఉండదు. నేను ఇలాగే బ్రతుకుతానంటే ఎవరు ఏం చేయలేవు.
నువ్వు తాగొద్దు అని అంటే నువ్వు అమ్మొద్దు అని ఉల్టా అడుగుతున్నారు సొసైటీని. నువ్వు వాళ్ళని పట్టుకోలేదు, వీళ్ళకి ఒక న్యాయమా మాకు ఒక న్యాయమా అని అంటున్నారు. ఆడవాళ్ళు ఎందుకు తాగకూడదు అని అంటున్నారు. ఎవరికి చెప్పగలుగుతున్నాం మనము? మనం మన పిల్లలకే చెప్పలేనప్పుడు ఎవరో రాజుతారను ఈజ్ మై మ్యాన్ అని అంటే నువ్వు పెట్టుకో పెద్ద ఫోటో ఇంట్లో, నువ్వు రోజు పూజించు, ఐ లవ్ యూ చెప్పుకో, లేకపోతే ఏదైనా చెప్పుకో. నీ పర్సన్ నేనేదాన్ని నువ్వు హంటింగ్ లాగా మనిషిని హంట్ చేసి ఆ పర్సన్ తెచ్చుకుంటానంటే అది ఎక్కడా సాధ్యం కాదు, ఎవరికే సాధ్యం కాని పని. నేను ఇక్కడ లక్ష్మి గారి గురించి మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి. పవిత్ర చందు ఎపిసోడ్ మీరందరూ కూడా ఫాలో అయ్యారు, నాకు బాగా గుర్తుంది. సీరియల్ నటి ఆమె పవిత్ర యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ బాధను తట్టుకోలేక చందు సూసైడ్ చేసుకున్నారు. అతని వైఫ్ శిల్ప కేసు డీల్ చేసింది ఈ లక్ష్మి గారే. శిల్పకి ఎలా న్యాయం జరిగిందో అంతా కూడా తెలుసు. అయితే పవిత్రతో చాలా రోజులుగా అతను రిలేషన్ లో ఉన్నాడు చందు అని తెలిసి కూడా శిల్ప 2 పిల్లల్ని పెట్టుకొని అతను 25,000 30,000 ఇస్తే మెయింటెనెన్స్ చూసుకుంటా గుట్టు చప్పుడు కాకుండా సరే ఎప్పుడు ఒకసారి వస్తున్నాడు పోతున్నాడు అన్నట్టుగా వైఫ్ తను మళ్ళీ వచ్చేవాడు కానీ ఆమె ఇక్కడ వైఫ్ గా ఆమె పాత్రను నిర్వర్తించలేదు, తల్లిగా మాత్రమే ఉండింది. ఏంటంటే అది ఆత్మాభిమానం. అంటే నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నాతో కొన్ని రోజులు ఉండి నేను నచ్చలేదనో లేకపోతే నేను మంచిగా చూసుకోలేదనో నీకు ఎంతో బెస్ట్ ఆప్షన్ దొరికినప్పుడు అక్కడ వెళ్ళిపోయే కదా, అక్కడే ఉండు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది. పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి నేను డబ్బులు తీసుకుంటున్నాను, ఫాదర్గా నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు ఇస్తున్నావు నేను చూసుకుంటున్నాను. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతే ఆమె చదువుకుంటుంది, అది ఆమె అనేది. నేను జాబ్ చేయాలనుకుంటున్నాక నాకు నేను బ్రతుకుతాను, నేను ఇది చేస్తాను అనేసి అది సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు అమ్మాయికి అందరూ హెల్ప్ చేస్తాము అంటే నా వరకు నేను మాటే చెప్పాను, నేను చేస్తానమ్మంటే తర్వాత చాలా మంది వచ్చారు, చాలా మంది చేశారు. ఆమె ఇప్పుడు లైఫ్ లో మంచిగా సెటిల్ అయింది, ఒకరికి చెప్పేలాగా ఒకరికి 2 పూట్ల భోజనం పెట్టేలా ఉన్నది. ఆడవాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కాపాడుకోవాలి. మనం ఏ పని చేసుకున్నా కూడా సిన్సియర్ గా చేయాలి, ఏ పని చేస్తున్నా కూడా అది వేరొకరికి రోల్ మోడల్ గా ఉండాలి. ఒక రోడ్డు తుడుస్తుంటే కూడా ఈ అమ్మాయి ఎంత బాగా తుడిచింది, లేకపోతే ఒక పని చేస్తుంటే ఈ అమ్మాయి ఎంత బాగా చేసింది అన్నట్టు ఉండాలి. తప్పిస్తే ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఇంకా 10 మంది లావణ్యాలు వస్తే సొసైటీకి ఏం నష్టం కాదు, 10 మంది లావణ్యాలే పాడైతారు. కానీ సొసైటీ అనేది ఎప్పుడు మీ మీద ఎంతవరకు కన్సర్న్ చూపించాలో అంతే చూపిస్తుంది కానీ అంతకంటే ఎక్కువ చూపించదు. కానీ ఏదైనా ఒకటి, ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి ఫ్లడ్స్ లో ఒక అమ్మాయి చనిపోయింది, అశ్విని డాక్టర్ సైంటిస్ట్. నిజంగా అమ్మాయిని చూస్తే నాకు కూడా ఒకలా ఎంత బాధ అనిపించింది అంటే దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు, ఎన్ని గోల్డ్ మెడల్ ఉన్నాయి అమ్మాయికి, ఊరంతా కూడా మళ్ళీ ఇంక ఇలాంటి అమ్మాయి పుట్టదు, ఇలా రాదు, అసలు ఎలా అనిపిస్తుంది. అలా కండి ఎవరైనా అమ్మాయిలంతా అందరూ అశ్విని లాగా గోల్డ్ మెడల్ సైంటిస్టులు కాకపోవచ్చు, కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడము, నలుగురు ముందు తల వంచుకుని దించకుండా బ్రతకడం అనేది నేర్చుకోవాలి. మరి రాత్రి వీడియోలో లావణ్య ఫాదర్ కూడా వాళ్ళ రాజతరుణ్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, లావణ్య రాజతరుణ్ పక్కనే కూర్చున్నారు. మరి ఏంటి అక్కడ ఆయనకి ఏమైనా కోపం ఉండి అంటే కూతురికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి ఉండొచ్చు ఆయన, అంతే కదా. ఆయన ఏమి అదుపు చేయట్లేదు, ఏమి చేయట్లేదు, ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, ఆయన పక్కనే కూర్చుని మొబైల్ చూసుకుంటున్నారు. ఆయన ఎన్ని చూసుంటాడు, లేదా రాకపోతే కూతురు వెనకాల రాలేదని అనుకుంటారేమో. కానీ నిజం చెప్పాలంటే ఏంటంటే మనం అందరం చేయవలసింది ఆమెని మంచిగా తీర్చిదిద్దడం అనేది ఏదైనా ప్రయత్నం చేయాలి, ఏ రకంగా సాధ్యమైతే. ఇక్కడ చందు, శిల్ప, రాజ్ తరుణ్, లావణ్యకి సంబంధించి మనం 2 విషయాలు మాట్లాడుకోవచ్చండి. ఎందుకంటే మాకు అక్కర్లేదు, నాకు భార్య పిల్లలు ఉన్నా గానీ నాకు పవిత్రనే ముఖ్యం, ఆమె లేకుండా నేను బతకలేను అంటే ఆయన ఏకంగా చనిపోయాడు. ఇక్కడేమో నాకు లావణ్య వద్దు అని ఇతను వెళ్ళిపోయింది. ఆయన శిల్ప నిలబడింది కదా, భర్త చనిపోయాడు, నన్ను వద్దనుకున్నాడు, నేను నిలబడాలి పిల్లల కోసం అని. ఇప్పుడు అతని కోసం ఈమె చనిపోలేదు కదా. కాదు, ఆమె చనిపోయింటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? చనిపోవడం అనేది ఇప్పుడు అక్కడ చందు చేసింది కూడా ఏంటంటే డిపెండెన్సీ. భర్త లేకపోయినా ఒక మహిళ ఎలా స్ట్రాంగ్ ఉంది, ఇక్కడ వద్దు వద్దు అంటున్నా గానీ లావణ్య ఇలా వెనకబడి వెళ్ళడాన్ని అదే అంటున్నా కదా. ఇప్పుడు ఆ తెలివితేటలో ఆ టైము ఆ డబ్బులు అవన్నీ ఇప్పుడు బాంబే ఫ్లైట్ లో వెళ్ళడానికి అక్కడ అంతా తిరగడానికి ఉండడానికి 20-30 వేలు అవుతాయి. మరి అవి ఎలా వచ్చి అలా అంటే వేరేగా మనల్ని తిడతారు. కాబట్టి ఏంటంటే అది ఏదన్నా చేసినప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేయాలి. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటే అది మనకి ఆ పని సక్సెస్ కూడా అవుతుంది. నిజమే. ఎందుకనంటే నీకెంత తెలుసు అన్నప్పుడు గట్టపై కూర్చున్న వాళ్ళు ఎన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ నడుస్తుంది, హైదరాబాద్ లో కేసు నడుస్తుంది. నువ్వు మాల్వి మల్హోత్రాతో ఉంటే మళ్ళీ ఇంకో కేసు అవుతుందంటే రాజ్ తరుణ్ అక్కడికి వెళ్ళడు. అవును,
అంటే తను కూడా అన్ని తెలుసుకుంటాడు కదా, రాని వస్తే ఇంకా డెలిబరేట్ అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయి కూడా అన్ని తెలిసే ఒప్పుకుంది కదా, అంతే మాల్వి మాల్వికి కూడా అన్ని మల్హోత్రా కూడా. తెలుసు. పాపం ఈయన విక్టిమ్ ఆమె దగ్గర నుంచి ఆమె షేర్ తీసుకున్నట్టు అవును. ఇక్కడ. ఆ! ఆ? ఇప్పుడు అంతే, హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మళ్ళీ మాల్వికి కూడా తన బ్రదరు, ఫాదర్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు చెప్తున్నా కదా మేడం, హ్మ్. మాల్వి కూడా వేరొకరిని కేసులో ఇరికిచ్చింది అని ఈమె అంటది. హ్మ్. సరే, ఇప్పుడు మాల్వి ఎలాంటిదైనా రాజ్ తరుణ్కి ఇష్టం, రాజ్ తరుణ్ ఎలాంటిదైనా మాల్వికి ఇష్టం. అవును. మధ్యలో మనమెవరము? ఆ! ఇప్పుడు అదంతా తెలిసిన ఓపెన్ బుక్కే కదా, అంతే. ఓపెన్ గా అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు మాల్వి ఏమీ మోసపోవట్లేదు అక్కడ, రాజ్ తరుణ్ మోసపోవట్లేదు. హ్మ్. మళ్ళీ లావణ్యలాగా మాల్వి పెట్టినా కూడా రాజ్ తరుణ్ రెడీ ఫేస్ హ్మ్. చేయడానికి. హ్మ్. అందుకే కదా వెళ్ళాడు. అవును. అవును. లేదా లావణ్యం చేసినట్టు మాల్విని చేసినా కూడా మాల్వి రెడీ. అంతే. తెలుసు గదా! భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇతను నాతోనే ఉంటాడు జీవితాంతం అని గూడా అమ్మాయి నమ్మకపోవచ్చు. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ అంటేనే అది. హ్మ్. జీవితాంతం నాతో ఉండాలనేసేసి వాళ్ళెవరు అనుకోరు. లేదు. ఒకవేళ చూద్దాం, ట్రయల్ అండ్ ఎర్రర్, ఒక రాయేద్దాం, తగిలితే తగులుతుంది, లేదంటే ఆ! గో ఫర్ సెపరేషన్. ఎవరి అంతే. లైఫ్ అంతే. వాళ్ళే, ఎవరి లగేజ్ సర్దుకుని వాళ్ళకి. ఇప్పుడు లావణ్య చదవమనుకోద్దు, లగేజ్ తీయండి లగేజ్ తీయండి అని, అవును. వాళ్ళే సర్దుకుని వచ్చేస్తాడు లగేజ్. 4 రోజులు పోతే. 4 రోజులు పోతే. ఇప్పుడు ఇవన్నీ ఆ! వన్ డే బ్యాటింగ్ అని అంటారు కదా, హ్మ్. కొన్ని లవ్లు చూసి అని అంటూ ఉంటారు. ఇవంటే వన్ డే లవ్లు, హ్మ్. లేకపోతే 1 ఇయర్ పెళ్ళిళ్ళు అనేసి ఇప్పుడు అంటున్నాం. హ్మ్. ఎవరైనా ఆవేశపడి పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు కష్టపడి పెళ్లి చేసుకున్నా కూడా 1 ఇయర్ డివోర్స్కి వస్తున్నారు. ఎందుకు హ్మ్. వస్తున్నారు? అవును. వాళ్ళు 24 అవర్స్ ఒక్క చోట ఉంటే వాళ్ళకి సెట్ కావట్లేదు. అవును.